రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. సంకటకాలే వెంకటరమణ, ఇది చాలా పాత సామెత. కష్టం రాగానే దేవుడు గుర్తుకొస్తాడు, మామూలుగా అంతా బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు అన్నది ఈ సామెత అర్థము. ఎన్నికలు రాగానే తమిళనాడులో నాస్తిక పార్టీ అయినటువంటి డిఎంకే నాస్తికత్వాన్ని ఎముకల దండ మెడలో వేసుకునే మాంసాహారుల కన్నా కష్టమైనటువంటి ద్రవిడ మున్నేట్ర కழகம் ఇప్పుడు నాయకులందరూ కూడా దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అందరికన్నా ముందు ఈ జాబితాలో ఉన్నది ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. హిందూ ధర్మాన్ని మలేరియా, డెంగూల వంటి అంటువ్యాధులతో పోల్చి హిందూ మతాన్ని తొలగించేసేయాలి, దీన్ని అంతరింపజేసేయాలి, దీన్ని పూర్తిగా నిర్మూలించాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన తరువాత చాలా దేశవ్యాప్తంగా కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రతిక్రియ వచ్చింది, చాలా తీవ్రమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కొద్దిగా ఆయన వెనకడుగైతే వేశారు, కానీ అభిప్రాయాల్ని మార్చుకున్నట్టుగా కనపడలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి 2 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలకు వచ్చింది. తమిళనాడులో ద్రవిడ నాస్తిక పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ సగటు తమిళనాడు ఓటరు పక్కా హిందూ. విభూతి పెట్టకుండా ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళరు. వీధి చివర్లో సందు మలుపులో ఉన్నటువంటి వినాయకుడికో కుమారస్వామికో దండం పెట్టుకోకుండా తమ పనిని ప్రారంభించరు. తమిళనాడులో ఉన్నంత పెద్ద పెద్ద దేవాలయాలు బహుశా దేశంలో ఎక్కడా లేవు. కన్యాకుమారి నుంచి చెన్నై వరకు, ధర్మపురి వరకు అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. హైందవ వాతావరణము ఎల్లెడలా వెల్లివిరిసేటటువంటి రాష్ట్రం తమిళనాడు. కానీ ఆ రాష్ట్రానికి ఒక నాస్తికవాదాన్ని ప్రమోట్ చేసేటటువంటి పార్టీ, వాస్తవానికి అది నాస్తికవాదం కూడా కాదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు క్రైస్తవాన్ని, ఇస్లాంని ఏ రోజు విమర్శించలేదు. పైపెచ్చు క్రైస్తవం మిషనరీలతోటి చట్టపట్టాలు వేసుకున్నటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి, ముఖ్యంగా స్టాలిన్. కాబట్టి ఓన్లీ వాళ్ళ నాస్తికవాదం అంటే హిందూ వ్యతిరేకత. అలాంటి నాయకులు ఇప్పుడు దేవాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సంకటకాలే వెంకటరమణ. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిఎంకే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు, సినీ నిర్మాత. ఈయన రేపు మళ్ళీ డిఎంకే గెలిస్తే ముఖ్యమంత్రి కాబోయేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఒకానొక సందర్భంలో హిందూ మతము, హిందూ ధర్మము, సనాతనము ఏదైతే ఉందో ఇది డెంగ్యూ, మలేరియా లాంటి అంటువ్యాధి, దీన్ని నిర్మూలించాలి అని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. పైగా నేనన్న మాటలకి కట్టుబడి ఉన్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా దుమారం చెలరేగినా కూడాను తన మాట మార్చలేదు. ఇప్పుడు అదే వ్యక్తి, అదే ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల వేళ హిందూ ఓటర్లను బుజ్జగించేందుకు, హిందూ ఓటర్ల దగ్గరకు వెళ్ళడానికి ఒక కారణం కావాలి కాబట్టి, హిందూ ఓటర్లు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ముందు అమ్మవారి పాదాలని పట్టుకున్నాడు. సంగని అమ్మన్ టెంపుల్ అని ఉంది ఆ తమిళనాడులో. ఆ దేవాలయంలో పూజలు చేసి ఆ పూజల ఫోటోలని చాలా ప్రముఖంగా అన్ని చోట్ల ప్రచురించి సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యేలాగా చేసిన తరువాత ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల వేళ హిందూ ధర్మం, సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ కాదు, ఇది కునేగా మరికోళుందు సెంట్ అన్నమాట. ఇది తమిళనాడులో ఒకప్పుడు ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి సెంట్. అప్పుడు కంపు, ఇప్పుడు ఇంపు. మరొక నాయకుడు తమిళనాడులో ఉన్నాడు, అతను మంత్రి, అతను డాక్టర్ సెంధిల్ కుమార్ అనే మంత్రి ఉన్నాడు. ఈ సెంధిల్ కుమార్ అయితే ఒక ప్రారంభోత్సవానికి వెళితే అక్కడ హారతి కర్పూరము, అగరవత్తులు వెలిగించటము, ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలనం, దీపాన్ని వెలిగించటం, ఇవన్నీ చేస్తుంటే ఈ మతపరమైనటువంటి కార్యక్రమాలతో నాకు సంబంధం లేదు, వీటన్నిటిని చేయకూడదు, నేను ఇవేవి నమ్మను, ఇది ఒక మతానికి సంబంధించినవి, ఫలానా అది ఈ రకంగా మాట్లాడి ఆయన
2022లో చాలా పెద్ద సంచలనానికి తెరతీశారు. ఇప్పుడు సెంధిల్ కుమార్ గారు ఏకంగా దేవాలయానికి వెళ్ళి పూజ చేసి ఆ ఫోటోల్ని ప్రచారం చేసుకుని హిందువుల కోపాగ్నిని చల్లార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు వాస్తవానికి గతసారి ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఓడించేందుకు స్టాలిన్ ఏకంగా కుమారస్వామి దేవాలయాలకు వెళ్ళి కుమారస్వామి ఆయుధమైనటువంటి వేలాయుధాన్ని చేత్తో పట్టుకుని మెడలో మాల వేసుకుని తనను తాను కుమారస్వామి భక్తుడుగా ఫోటోలు దిగి ఆ ఫోటోల్ని ప్రచారం చేశారు. అంటే మామూలుగా 365 రోజుల్లో 360 రోజులు వీళ్ళు నాస్తికులు. ఇళ్లలో భార్యలు పూజలు చేయవచ్చుగాక, మొక్కులు చెల్లించుకోవచ్చుగా కాక ఏది జరిగినప్పటికీ నాస్తికత్వం హిందూ ధర్మాన్ని మాత్రమే అటాక్ చేయడం, క్రైస్తవం కానీ ఇస్లాంని కానీ ముట్టుకోకుండా ఓన్లీ హిందుత్వాన్ని వ్యతిరేకించటం. ఎన్నికల వేళ రాగానే అన్ని హిందువుల దేవాలయాలకు వెళ్ళడము, దండాలు పెట్టడము, హిందూ ఓటర్లని మోసపుచ్చేటటువంటి ప్రయత్నాలు చేయటం. స్టాలిన్ అయితే ఈసారి ప్రత్యేకంగా ఒక ప్రకటనను వెలువరించారు. ఆ ప్రకటన ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చిన తరువాత 4000 దేవాలయాల్లో కుంభాభిషేకాలు చేయించాం మేము, డిఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి సనాతనం మలేరియా మాట ఏమిటి? దీని గురించి పెద్దగా చర్చ జరగదు. ఈ 4000 దేవాలయాల్లో కుంభాభిషేకము డిఎంకే ప్రభుత్వం ఏదో ప్రత్యేకంగా చేయించిందా, లేకపోతే ప్రతి సంవత్సరము మామూలుగా ఆయా దేవాలయాల్లో జరిగేటటువంటి ప్రక్రియ? దీనికి జవాబు చెప్పేందుకు స్టాలిన్ సిద్ధంగా లేరు. మన తెలుగునాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాగానే మీడియా అంతా కూడా ఒక రాజకీయ పార్టీ చేతుల్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పత్రికలు కానీ, టీవీ ఛానల్స్ కానీ, ఆఖరికి సినిమా రంగం కూడా ఒక పార్టీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు తలుచుకున్నది వార్త అవుతుంది, వాళ్ళు వద్దనుకున్నది వార్త కాదు. సో ఈ రకమైనటువంటి మీడియా డామినేషన్తో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం డిఎంకే చాలా కాలంగా చేస్తోంది. ఈసారి కూడా అలాగే చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అయితే తమిళనాడులో ఈసారి గతంలో ఎన్నడూ లేనటువంటి విచిత్రం ఇంకోటి కనిపిస్తోంది. అదేంటంటే, ముస్లిం అభ్యర్థులు కూడా హిందూ ఏరియాకి వెళ్ళినప్పుడు విభూతి పెట్టుకుని వెళ్తున్నారు. ఎందుకంటే హిందూ ఓటర్లను బుజ్జగించేందుకు లేదా హిందూ ఓటర్ల ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు తమిళనాట మేల్కొన్నటువంటి హిందువు యొక్క ప్రతాపాన్ని చూసిన తరువాత ముస్లిం నాయకులు కూడాను, ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ముస్లిం నాయకులు కూడా విభూతి పెట్టుకుని వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. కాబట్టి తమ హక్కుల కోసం హిందూ సమాజం కనుక సమైక్యంగా నిలబడగలిగినట్టయితే నాస్తికత్వం పేరిట కేవలం ఒక్క మతాన్ని టార్గెట్ చేసేటటువంటి దుష్ట సంస్కృతి పోతుంది. నాస్తికం అని చెప్పిన వాళ్ళు అన్ని మతాలని గనక వాళ్ళు సమానంగా ట్రీట్ చేసినట్లయితే అభ్యంతరం ఎవరికి ఉండదు. ఎందుకంటే నాస్తికత్వం ఒక వ్యక్తికి నాస్తికుడిగా ఉండే హక్కు ఉంటుంది. నాస్తికత్వంలో కూడాను మెట్లు, గ్రేడ్స్ ఉండి కొన్నిటిని నేను విమర్శించను, కొన్నిటిని మాత్రమే విమర్శిస్తానని చెప్పడము, విమర్శించటమే కాదు చాలా అన్యాయమైనటువంటి భాషను ఉపయోగించటం వంటిది చేయటం అనేది జరుగుతుంది. తమిళనాడులో ఇప్పుడు అందరికన్నా ఎక్కువ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి నాయకులందరూ తమను తాము నాస్తికులుగా భుజకీర్తులు తగిలించుకున్న వాళ్ళు. ఇది ఈసారి ఎన్నికలు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.